పోసాని కృష్ణమురళికి మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. కేసు మీద కేసు నమోదవడంతో పీటీ వారెంట్స్ జారీ అవుతున్నాయి. లేటెస్ట్ గా పీటీ వారెంట్ పై పోసానిని విజయవాడకు తరలించారు పోలీసులు. కోర్టులో హాజరుపరిచారు. ఆ డీటెయిల్స్ బ్రేకింగ్ లో చూద్దాం. పోసాని కృష్ణమురళికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. 12 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు ఆరోగ్యం సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు పోసాని. నాకు 2 సార్లు హార్ట్ సర్జరీలు జరిగాయని పోసాని తెలిపారు. కేసుల పేరుతో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారని అన్నారు పోసాని. ఏ కేసులో తీసుకువెళ్తున్నారో కూడా చెప్పడం లేదన్నారు. నడవలేని స్థితిలో ఉన్నానని కోర్టుకు తెలిపిన పోసాని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కోర్టు. ఇటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు. ఇక ఇప్పటి వరకు పోసానిపై మొత్తం 16 కేసులు నమోదవగా 5 కేసుల్లో రిలీఫ్ లభించింది. పాలకొండ, భవానీపురం, పాడేరు, విశాఖ, పట్టాభిపురంలో నమోదైన కేసుల్ని క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోసాని. మరోవైపు ఓబులవారిపల్లి, నర్సరావుపేట, ఆధోని కేసుల్లో రిమాండ్ కంటిన్యూ అవుతోంది. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా టీవీ9 ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, చెప్పండి, మొత్తానికి పోసాని కేసుకు సంబంధించి కేసు మీద కేసు నమోదవుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన వైపు నుంచి క్వాష్ పిటిషన్ వేసినట్లుగా తెలుస్తుంది. దానికి కోర్టు ఎటువంటి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది? ఆయనకు కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉందంటారా? సో ఇప్పటివరకు పోసాని కృష్ణమురళి పైన 16 కేసులు నమోదు కాగా వాటిలో 10 కేసులకు సంబంధించి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వాటిలో క్వాష్ పిటిషన్స్ దాఖలు చేశారు. వాటిలో 5 ఇప్పటికే రిలీఫ్ రాగా మరొక 5 క్వాష్ పిటిషన్స్కి సంబంధించి సోమవారం ఏపీ హైకోర్టు విచారణ జరపబోతోంది. ఇక రెండోది, పోసాని కృష్ణమురళికి సంబంధించి నమోదైనటువంటి అన్ని కేసుల్లోనూ పోలీసులు వరుసగా పీటీ వారెంట్లు దాఖలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు 3 స్టేషన్ల పరిధిలో నమోదైనటువంటి కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు దాఖలు చేయగా 2 పోలీస్ స్టేషన్లు వాటికి సంబంధించి నర్సరావుపేట కావచ్చు, అలాగే ఆదోనికి సంబంధించినటువంటి కేసులు ప్రస్తుతం ఇప్పటికే రిమాండ్ విధించినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇక రెండవది, ప్రస్తుతం విజయవాడకి సంబంధించి ఆయన్ను ప్రస్తుతం ఎక్కడైతే భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందో ఆ కేసులో భాగంగా ఆయన కర్నూలు జిల్లా జైలు నుంచి పీటీ వారెంట్ పైన విజయవాడ తీసుకొచ్చి ఏసీఎంఎం కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కోర్టు 12 రోజుల పాటు ఆయనకు సంబంధించి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ తిరిగి కర్నూలు జిల్లా జైలుకు ప్రస్తుతం పోలీసులు తరలిస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసుల వ్యవహారాన్ని ఇటు తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చాలా సీరియస్గా తీసుకున్నారు. అందులో భాగంగానే పోసాని కృష్ణమురళి గతంలో చేసినటువంటి వ్యాఖ్యల తాలూకా వీడియోలతో పాటుగా అందుకు సంబంధించి లింక్స్, డిజిటల్ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో వరుసగా ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు 16 కేసులు పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు పోసాని పైన నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోసానికి సంబంధించి పోలీసులు పీటీ వారెంట్లు అన్ని స్టేషన్ల నుంచి కూడా వరుసగా దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన వరుసగా ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఇక పోసానికి సంబంధించి ఇప్పటికీ క్వాష్ పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిబంధనలు ఫాలో కావాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులకు సంబంధించి 7 ఏళ్ల లోపు శిక్ష పడేటటువంటి కేసులు కావడంతో నిబంధనలు ఫాలో అవ్వడం లేదంటూ కూడా పోసాని తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నమోదైనటువంటి 5 కేసులు కూడా కొంత పోసానికి రిలీఫ్గానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక మిగిలినటువంటి అన్ని కేసులకు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్లు దాఖలు చేసేందుకైతే పోసాని తరపు న్యాయవాదులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పిటిషన్ల మొత్తాన్ని కూడా హైకోర్టులో ఫైల్ చేశారు. అవి సోమవారం విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.